బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ తో సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక వీరిని జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో వివరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ తో సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులను ఇచ్చారు. ఇక వీరిని జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో వివరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ వెన్నెల, ఏదైతే ఈ ఫార్ములా రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ మీద కేసు నమోదైన సంగతి తెలిసింది. అయితే ఈడీ కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఈ జనవరి 7న కేటీఆర్ ను హాజరు కమ్మని ఈడీ కార్యాలయానికి హాజరు కమ్మని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ తో పాటుగా మనకి కమిషనర్ గా వ్యవహరించిన బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. వీళ్ళు 3-4 తేదీల్లో ఈడీ ఆఫీస్ తో హాజరు కావాల్సి ఉంటుంది, విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే మనం మొత్తంగా తెలుసు, ఈ ఫార్ములా రేసుకు సంబంధించి 2వ దశలో దాదాపుగా 55 నుంచి 58 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ మీద. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొనే క్రమంలోనే కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం, కోర్టు అరెస్టు చేయకుండా వచ్చే మంగళవారం కూడా అరెస్టు చేయొద్దని చెప్పి ఏసీబీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ లో 2వ దఫా గవర్నమెంట్ వచ్చినప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నెక్లెస్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం జరిగింది. ఈ సంబంధించి మొదటి దశలో బాగానే జరిగింది. 2వ దశకు సంబంధించి హెచ్ఎండిఏని సంబంధించిన నిధులను గోల్మాల్ జరిగాయని చెప్పేసి ఈ కేసులో తేలడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫిర్యాదు మేరకు ఏసీబీ విచారణ జరిపింది. విచారణలో భాగంగానే కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి మనకి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈడీ ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ఏ కేసులో అయినా సరే, దేశంలో ఏ మూలనైనా సరే, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే, మనీ లాండరింగ్ సంబంధించి కేసు నమోదైతే కనుక దాంట్లో నేరుగా ఈడీకి ఎంటర్ అయ్యే అధికారం ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి పరిస్థితి మరింతగా దిగజారి ప్రమాదాలు ఎక్కువగా, అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం గతంలోనే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, లేకపోతే ఇతర కేసులకు సంబంధించి కావచ్చు, ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి గడ్డు పరిస్థితే ఉంటుందని చెప్పొచ్చు. బహుశా ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. ఎందుకంటే తన సోదరి కవిత కూడా లిక్కర్ స్కామ్ కేసులో వెళ్ళి జైల్లో ఉన్న పరిస్థితి సంగతి కూడా మనది. నెక్స్ట్ మన కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారా, ఈడీ అరెస్ట్ చేస్తుందా, లేకపోతే కేవలం ప్రశ్నలు సంధించి వదిలేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.